భాగం ఎపిఎస్సీఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకున్నాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయ కాలంలో ఆన్లైన్లో కలుసుకొని ప్రభుపేట ప్రార్థన చేసి పాట పాడి ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి అదే సందర్భంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను కాక. సరే, ఎలాగైతే నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయం బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా, ప్రతిదిన ఉదయకాలం మరి ఈ రీతిగా కలుసుకొని జరిగిస్తున్న పరిచయం బట్టి స్తోత్రాలు. ఈ టీం ద్వారా ప్రత్యేకంగా ప్రభా ప్రతి ఆదివారం కూడాను ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేసి అనేక ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడుతుండగా మరి మీరు దీవించి అనేక ఆత్మను రక్షించి మీ నామను కనపరుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము మీ విడుదలతో కూడా నేను కూడా కలుసుకొని సహవాసం కలిగి ఉండే మహాకృప భాగ్యం స్తోత్రాలు. దీనదాసుని జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే పలకాలను ఆ మాటలు ఉచ్చరించుటకు సహాయం చేయండి. సమయాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నాము. అవును ప్రభా, మీరు మాట్లాడితేనే కానీ మాకు ప్రయోజనం దొరకదు. దీనదాసుని జ్ఞాపకం చేసుకున్నాము. మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశం అనే మాట, అంటే ఇంగ్లీష్లో అయితే కౌన్సల్, పర్పస్, విల్ ఆఫ్ గాడ్ అనే మాట, ద వర్డ్ ఆఫ్ గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ విల్, ఈ మాటలు తరచుగా వాడుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ 7 అంటే దేవుని యొక్క సంకల్పం, అంటే మన పట్ల ప్రబంధ విశ్వాసం ఉంచిన మన పట్ల దేవుడు ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మరి కొందరు భక్తులు అయితే 8 భాగాలుగా విభజించుకొని ధ్యానించుకున్నారు. నేను ధ్యానించుకున్నప్పుడు 7 భాగాలుగా విభజించి ధ్యానించుకున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభుకి మనకున్న సంబంధం, లేకుంటే ప్రభు యేసుక్రీస్తు మనం రక్షించుకొని మన పట్ల ఆయన కలిగి ఉన్న మహా గొప్ప సంకల్పము. సరే, మనం చదువుకునే వాక్య భాగంలో 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుకి మనకున్న సంబంధం ఏంటంటే, ఆయన మన ప్రభు యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపించి పరలోకానికి ఆరోహణ అయిపోయినాడు. మరి దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి, వ్యత్యాసాలు కూడా ఉన్నాయిలే. సరే, మన యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజ్యాన్ని స్థాపించి ఆయన పరలోకంలో ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఆయన చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఉన్నాడయ్యా కదా. దేవుని యొక్క రాజు దేవుని కుడిపార్శ్వన కూర్చో ఉన్నాడు అనే మాట రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ సందర్భాలన్నీ మనం క్రోడీకరించి ధ్యానించుకున్నట్లయితే ఆయన ఇంతకుముందు జరిగించిన కార్యాలు, ప్రస్తుతం జరిగిస్తున్న కార్యాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యాలు కూడా మరి మనకు అర్థమవుతాయి. మరి ఇందాక అన్నట్లు ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని చేసే కార్యాలు ఒక కార్యం ఏంటంటే ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, ఇప్పుడు విస్తరింపజేస్తా ఉన్నాడు.
రేపు ఈ భూలోకానికి ఆయనకు రాజులకు రాజుగా, ప్రభులకు రాజు ప్రభుగా వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యంలో నిత్యం చేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం మనం చూసినట్లయితే 21, 22 అధ్యాయం 21 అధ్యాయాలు చూస్తే నిత్యత్వం కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. సరే. మరి ఆ మాట నా గమనానికి వస్తా ఉంది గనక ఆయన దాటిపోదాం అనుకున్నాను. సరే, ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా 16 ఆహ్, 12వ వచనం నుండి 16వ వచనం చూసినట్లయితే ఆయనకి కొన్ని పేర్లు చెప్పబడినాయి. చెప్పండి. మరి ఆయనకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడిందని రాయబడింది. ఆ క్రొత్త పేరు ఆయనకు మాత్రమే తెలుసు గానీ ఇంకెవ్వరికీ తెలియదు. ఏంటి ఆ పేరు అంటే అని ఆలోచిస్తే మరి చాలామంది కొంచెం ఆలోచిస్తే సరేలే. అట్లాగూ యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వంలో ఆయన అంటే తన రాజ్యాన్ని అంటే పరలోక రాజ్యము అది యేసుక్రీస్తు ప్రభు రాజ్యము 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యంతో మిళితం చేస్తాడు. దేవుని రాజ్యానికి ప్రారంభం లేదు, అంతం లేదు. నిరంతరం ఉండే రాజ్యమే. ఇంకో మాటలో చెప్పాలంటే భూలోకంలో ఏ రాజ్యం లేకుండా పోనీ ప్రస్తుతం ఉండే మన ప్రభుత్వం అనుకున్నామో, ఆంధ్రాలో అనుకున్నామో, లేకుంటే తెలంగాణ అనుకున్నామో, ఈ ప్రాంతంలో అధికారంలోనికి రావాలి అంటే దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఆయన అనుమతి లేకుండా ఎవరు కూడా వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను అధికారానికి రాలేరు. కనుక ఈ 6వ అధ్యాయంలో ప్రత్యేకంగా 10వ వచనం మనం చదువుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సైన్యాధిపతిగాను, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము సైనికులంగా ఆయన రాజ్య వ్యవస్థల్లో మనకు పాలిభాగం చేసినాడయ్యా. అందుకని ఇక్కడేమని రాయమంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము. సరే, 10, 11 వచనం చదువుతాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడే. దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఈ విషయాన్ని అంటే ఈ యొక్క దేవుని యొక్క సైనికులంగా మనము సాతానుతో పోరాడే సాతాను అంటే లోకంలో మనకు 3 శత్రువులు ఉన్నట్లే. సాతానుడు, లోకము, మన శరీరమే మనకు శత్రువు. వీటి మీద పోరాడి జయం పొందుటకు మనకు దేవుడు కొన్ని శాసనాలు అనిపించాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క దానికి ఏమని పేరు పెట్టారంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఇదే విషయాన్ని మరి రోమా పత్రికలో కూడా మనం చూస్తా ఉంటాము. కొరింథీ పత్రికలో కూడా 2వ పత్రికలో మనం చూస్తా ఉన్నాము. తెస్సలోనిక పత్రిక కూడా రాయబడి ఉంటది. వీటిని మనం చూసినప్పుడు వాటికి వేరు వేరు పేర్లు కూడా రాయబడినట్టుగా కనబడతా ఉంది. ఇక్కడేమో దేవుడిచ్చే సర్వాంగ కవచం చూసుకున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో నీతి ఆయుధములు కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఈ మాట అనుకున్నప్పుడల్లా కూడా గిద్యోను మనకు వస్తా ఉంటాడు. గిద్యోనుతో కూడా సైనికులు వారు కుడి ఎడమల కుడి చేత్తో ఏమో ఆ ఆ బూర పట్టుకున్నారు, ఎడమ చేత్తో ఏమో దివిటీ పట్టుకున్నారు. కుడి ఎడమల నీతి ఆయుధములు. అలాగే 10వ అధ్యాయము 4వ వచనంలో ఏమి రాయబడింది అంటే మేము కలిగి ఉన్న ఈ ఆయుధాలు అంటే మేము ఉపయోగించే ఈ ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. ఇవి దుర్గములను పడదోయగలిగిన అంత శక్తి కలిగిన వాడిగా ఉంటా ఉన్నాయి. శరీర సంబంధం కాదు అంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు అనమాట. అంతేగా. అలాగే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే వెలుగు సంబంధమైన రాయబడి దయచేసి చూద్దాం ఉంటా మాటని దయచేసి చూడండి. రోమిలకు రాసిన పత్రిక
13వ అధ్యాయము 12వ వచనం చదవగలరా ఎవరన్నా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ ఆ, ఆ. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు చూడండి. మనకి ఇవ్వబడిన ఆయుధాలకి ఏమని పేరంటే, ఇక్కడేమో దేవుడిచ్చే సర్వాంగ కవచం రాయబడింది. మరి కొరింథీ పత్రిక 2వ పత్రికలో 6:6 కుడి ఎడమల నీతి ఆయుధములు రాయబడి ఉంది. మరి 10వ అధ్యాయము 4వ వచనంలో అదే 2 కొరింథీ పత్రికలో మరి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. మరి రోమా పత్రిక మనం చూసుకున్నాం వెలుగు సంబంధమైన ఆయుధాలు. మరి ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మరి 6 ఆయుధాలు, మరి 7 ఆయుధాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది భక్తులు ప్రార్థన అనే విషయాన్ని ఇవ్వబడిన ఆయుధాల్లో ఒక ఆయుధంగా చేర్చరు. పోనీ ఒకటి చేర్చకపోతే పోయినారు, మనం దాన్ని అడిషనల్ లేకుంటే ఎక్స్ట్రా ఆయుధం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి ప్రార్థనతో కలుపుకుంటే కూడాను 7 ఆయుధాలు మనకు కనుగొనే ఉన్నాయి. ఆ సర్వాంగ కవచంలో 7 ఆయుధాలు. అంటే ఆయుధాలు మరి అధ్యాయం చదువుకుంటే మనకు తెలిసిపోతుందిలే. ప్రస్తుతానికంటే ఆయుధాల్లో కొన్ని ఆయుధాలు ఏమో అఫెన్స్ కొరకు, కొన్ని ఏమో డిఫెన్స్ కొరకు. మరి ఆ 7 ఆయుధాలని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ఉంటారా? చూస్తా చూడండి అట్లయితే. ఒకటేమో సర్వాంగకం ధరించుకోనండి. మనం 13వ వచనం చదువుతాం. అందుచేత మీరు ఆపద్రమందు వారిని ఎదిరించుటకు సమస్తము నేర్చువారై నిలబడుటకు శక్తివంతులగునట్టు దేవుడికి సర్వాంగకం ధరించుకోండి. ఎలాగనగా నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి, నీతి అని మైమరుపును, పాదములకు సమాధాన స్వార్థవలైన సిద్ధ మనసును జోరును తొడుక్కొని నిలువబడి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని, దాంతో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఇక్కడ 6 విషయాలు చెప్పాలంటాయి. మరి 18, 18, 19, 20 వచనం చూసినట్లయితే ప్రార్థన గురించి రాయబడతా ఉందన్నమాట. ప్రార్థన అంటే మరొకసారి చెప్తున్నానయ్యా, ఈ ఆయుధాల్లో కొన్ని అఫెన్స్ కొరకు, కొన్ని డిఫెన్స్ కొరకు ప్రత్యేకంగా దేవుని వాక్యం అనే ఆ యొక్క ఆత్మ ఖడ్గము, ప్రార్థన అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు వాడబడే సాధనాలయో. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం మరి ఎలాగా అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కంటే మనం సాధారణంగా చూస్తాం చూడండి, కొంత యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఖడ్గాన్ని పట్టుకో ఉంటారు. ఈ ఆ దుష్టుని అగ్నిబాణులన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులైనట్లు విశ్వాసం అనే డాల్ ఉందిగా, ఆ డాల్ పెట్టి అడ్డంకుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో మరి ఆ ఖడ్గంతోనే దాన్ని ఆపుకుంటారు అనమాట. అట్లంటే దేవుని వాక్యము అలాగా అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు కూడా వాడబడే సాధనము దేవుని వాక్యము. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం, దేవుని వాక్యం వలన అనేక లాభాలు ఉన్నాయిలే. మరి 1-2 మాటలు నేను చెప్తాను. ఏం చెప్పంటే, దేవుని వాక్యము ద్వారానే సరే, దేవుని వాక్యము మనకు ఇదే గ్రంథంలో కూడాను నీటితో మనకు పోల్చి చెప్పబడి ఉంది. దేవుని మరి 5వ అధ్యాయం చూస్తే దేవుని వాక్యము అటువలే 25, 27 వచ్చిన కలిసే ఉన్నాయి. ఇదే పత్రిక 5వ అధ్యాయం 25, 27 కలిసే ఉన్నాయి. నేను చదువుతాను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను, ముడతయను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల స్తంభముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో అగ్ని ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని వాక్యం ద్వారానే మనము రక్షణ పొందాం. అదిగా సువార్త మనం ప్రకటన చేస్తున్నాంగా. సువార్త ప్రకటన చేసే మహా గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు మనకు కలిగించాడుగా. కృపా సువార్త. ఆ సువార్త ప్రకటన చేసినప్పుడు, దేవుని వాక్యం మనకు తెలియచేసినప్పుడు అనేక మంది ప్రభువుని విశ్వాసంచే రక్షణలోకి వస్తా ఉన్నారు. మనం కూడా దేవుని వాక్యం విన్నాము. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయంలో నింపించబడి, మనం ప్రభువును ఒప్పుకొని, ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన సొత్తుగా చేయబడ్డాము. రక్షణ భాగ్యం పొందే ఆ మహాకృపా భాగ్యాన్ని గ్రహించాడు. అదే సందర్భంలో దేవుని వాక్యం చాలా పోలికలున్నాయి. అయినా అవన్నీ మనం ప్రస్తుతం చూసుకోలేము కనుక, 1, 2 మాటలుంటే చెప్పానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లు ఆ వాక్యమును అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము, రక్షణ పొందిన మనము, ఈ రక్షణలో ఎదిగి వర్ధిల్లాలి. ఎంతవరకు ఎదగాలి అంటే, రేపు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, లేకుంటే సంఘంగా మనం ఎత్తబడినప్పుడు, ఆయన మెచ్చుకునే రీతిగా దీనికి మంచి సాదృశ్యం ఎస్తేరు. ఎస్తేరుని ఒక మరి ఆ దాసుడు అలంకరించాడుగా. ఆ దాసుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన మనము దేవుని యొక్క మహిమలో ఎదిగి వర్ధిల్లే నిమిత్తము మరి మన కొరకు ఆయన ఉపయోగించే సాధనాల్లో ఒక సాధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అనే ఆ ఉదకం చేత మనల్ని స్నానం చేయిస్తాడు. ఈ స్నానము ప్రతిదినము కూడాను అంటే ప్రారంభంలో ప్రభువుని విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య తన రక్తం చేత మనం కడిగి, శుద్ధీకరించి, పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా తీర్చాడో, ఆ నీతి జీవితంలో ఎదిగి వర్ధిల్లే నిమిత్తము దేవుని వాక్యాన్ని మనం తరచుగా చదువుకోవాలి, ధ్యానించాలి కదా! నిజం చెప్పాలంటే అనేకమైన సదుపాయాలు అనుగ్రహించాడులే దేవుడు ఆ మహిమలో వర్ధిల్లే నిమిత్తం. ఇప్పుడు మేము ఇట్లా ఆన్‌లైన్‌లో కలుసుకొని ఒకరికొకరు మరి పాటలు పాడి, ప్రార్థన చేసి దేవుని మహిమపరిచే కృప ఇచ్చాడుగా. దేవుని వాక్యం దైవజనుల ద్వారా వినే మహా గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడుగా. ఇవన్నీ సదుపాయాలు. ఈ మనం ఆ వాక్యం మనకు ఇట్లాగా ఆత్మ సంబంధమైన అనేకమైన మేలులు దయచేస్తా ఉంది. ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగం ఏంటంటే, ఇలాగా కడిగి, శుద్ధీకరించి, పవిత్రపరిచి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో మనము ఎదిగి వర్ధిల్లే నిమిత్తం. ఎంతగా వర్ధిల్లాలి? ఎంతంటే మరి దేవుని వాక్యానికి కాస్త జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఎంత మహిమ కలిగిన వాడో, ఆ మహిమలోకి మనల్ని తీసుకొస్తాడయ్యా. ఒక భక్తుడైతే ఈ మాట ఆయన ఏమనంటే, లాఫ్టీ పర్పసెస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మహోన్నతమైన సంకల్పం ఏంటి అంటే, మనం యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమలోకి మనము రావాలి. వస్తాము, తీసుకొస్తాడు. సరేలే. అది ఈ లోకంలో ఉన్నప్పుడు జరగదులే. ఈ లోకం అయితే దేవునికి సంకల్పం. ఇదిగే నిమిత్తం దేవుని వాక్యము అని ఉదక స్నానం. కదా ఇదే విషయాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇప్పుడు 5వ వచనం నుంచి 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతది. ప్రత్యేకంగా 7వ వచనం మనం గమనం తీసుకున్నట్లయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము. ఇదే విషయాన్ని యాకోబు కూడా దేవుని వాక్యాన్ని దేనితో పోల్చి చెప్పినాడంటే అద్దంతో పోల్చి చెప్పినాడయ్యో. అందుకని యవ్వనస్తురాలి బిడ్డతో నేనొక ఒక అమ్మాయి యవ్వనస్తురాలు వచ్చింది మా ఇంటికి. ఆ అమ్మాయితో మాట్లాడుతూ మరి రోజు బైబిల్ చదువుతున్నావా నాయనంటే, చదువుతున్నాను అంకుల్. ఏం చదివంటే, ఈ దినం మత్తయి సువార్త 13వ అధ్యాయం చదివాను చెప్పింది. మరి రాత్రికి ఏం చదువుందంటే, రాత్రి ఆహ్, ఆహాహా! ఉదయం చదవను, రాత్రి చదువుతానంటున్నది. అట్లా కాదు నాయనా, ఉదయము, రాత్రి కూడా చదువుకోవాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యం అట్లాగా
మరి ఆ దినములో ఏం పొరపాటు చేసామో, ఏమి కాని మాట అన్నామో, ఆ పొరపాటుని దేవుని వాక్యం మనకు చూపిస్తది. అప్పుడు ప్రభువా క్షమించని అడిగితే తన వాక్యం చేత ఆయన కడిగి శుద్ధీకరణ చేస్తాడు. దేవుని వాక్యము అర్థంతో కూడా పోల్చి చెప్పబడింది. పాపం అంటే ఏదో నరహత్య, దొంగతనము, వ్యభిచారము, మోసము కావాల్సిన అవసరం లేదు నాయనా. ఒక చిన్న మాట కూడా, ఉదాహరణకి ఆంటీని నేను "ఛీ పో" అన్నాను. అది కూడా తప్పేగా. ప్రభు చెప్పాల్సిందే, "ప్రభా అనవసరంగా నేను ఈ మాట ఉపయోగించానయ్యా" అని. ఇట్లాగా దేవుని వాక్యము, ఉదక స్నానము, దేవుని వాక్యం మనకు అనేక విషయాలు మనకు నేర్చుకోవచ్చు. వీలైతే ఇంకోసారి ఆ విషయం మనం ధ్యానించుకున్నాము. రెండవది ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గం అంటే సాతానుడు మనుషుల్ని వాడి స్వాధీనంలో పెట్టుకొని బందీలుగా చేసి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచకూడదని అంత భద్రంగా కాపాడుకుంటున్నాడయ్యా. ఎంత భద్రం అంటే అంత భద్రం. అన్ని రకాలైన తంత్రాలు ఉపయోగిస్తా ఉంటున్నాడు. వాడి స్వాధీనములో బంధింపబడిన వారిని విడుదల చేసి దేవుని రాజ్యానికి చేర్చే ఆ మహాకృప, భాగ్యం, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. అంటే సాతానుతో మనం పోరాడుతా ఉన్నాం. సాతాను స్వాధీనంలో ఉన్న ఆ ఆత్మలను విడుదల చేసి దేవుని రాజ్యం చేర్చే మహాకృప, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే. మరి మనం చదువుకున్న 18వ అధ్యాయంలో ప్రార్థన ప్రార్థన గురించి ఇక మరి చదవమంటారు నాయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనం కూడా చదువుకుందాం. చదువుతారా? ఏయ్యా? ఆ. అయ్యా, మరి ప్రార్థన వలన జరిగే లాభాలు, మేళ్ళు అంటే ఆ ప్రార్థన. ఇందాక నేనేమన్నాను? ప్రార్థన కూడాను అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు వాడబడే సాధనము. అంటే కొన్ని ఆత్మ రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు సర్వసాధారణంగా దేని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ఆత్మ రక్షణ, ఆ భారము, బాధ్యత వాళ్ళ మీదే మోపుతాడు. అంటే కొన్ని సందర్భాల్లో దీన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థం అవుతుందిలే. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు వేరే దైవజనుల్ని పంపించి వారిని రక్షణలోకి తీసుకొస్తాడు. అక్కడ ప్రార్థన, ఈ ప్రార్థన గురించి కూడా మరి ఎఫెసీ పత్రికలో 3 సందర్భాల్లో రాయబడింది. అవన్నీ చూసుకునే మనకు సమయం లేదు గనక మరి ఆ బుక్ రిఫరెన్స్ మాత్రం చెప్తాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. మొదటి విషయమేమో 1వ అధ్యాయము 18 వచనంలోను, రెండవ సందర్భము 3వ అధ్యాయము 15, 18 కలిసే ఉన్నాయిలే. 16 వచనంలోను, అలాగే మనం చదువుకునే వాక్య భాగం 6వ అధ్యాయము 18 వచనం ఉంటా ఉన్నాయి. ఇట్లాగా ప్రార్థన ఆయన ద్వారా ఎలాంటి ఘనకార్యాలు దేవుడు జరిగిస్తాడో. ప్రార్థన సరే, ఈ మాట మన గమనానికి వస్తుంది, ఆ మాట కూడా చెప్పేస్తాను. ఎరుకో కోట గోడలను కూల్చిపుచ్చేయడానికి వారు 6 దినాలు ఆ ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారయ్యా. 7వ దినాన బోర్లు ఊదారు. అంటే 6 దినాలు దేనికి సాదృశ్యం కనపడుతుంటే ప్రార్థనకు సాదృశ్యంగా కనపడతా ఉంది. బోర్లు ఊదటం అంటే సువార్తకు సాదృశ్యంగా కనపడతా ఉంది.
ఆ కోట కూలిపోయి మరి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకునే ఆ గొప్ప ధన్యత దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అట్లాగా ప్రార్థన అనేది అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు కూడా మరి ఉపయోగపడుతుంది. ఇక్కడ మరి పౌలు భక్తి ఏమంటే ప్రార్థన చేయండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. అదే సందర్భంలో నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలట ప్రార్థన? నేను మాట్లాడినప్పుడు 20 వచనం చదువుతున్నానయ్యా. దాని గురించి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్‌శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో అంటే సువార్త ప్రకటన చేయటం దీనికి ఈ వాక్యం చదువుకున్నప్పుడల్లా కూడాను సహోదరుడు భగత్ సింగ్ గారు నాకు జ్ఞాపకం వస్తుంటాడయ్యో. ఒక దినాన ఆయన రైల్లో ప్రయాణం చేస్తా ఉన్నాడట. చేస్తూనంటే మరి ఆయనకి ఎదురుగా ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? రుద్రాక్ష మాల మెడలో వేసుకో ఉన్నాడు. బుర్ర మీసాలు. మరి తల మీద ఈ నామాలు, గీమాలు కూడా ఉన్నాడేమో. అవన్నీ చూస్తే నేను యేసు అని మాట ఎత్తితే వీడు ఎక్కడ నన్ను టపాన కొడతాడు అని భయం. చెప్పలేకపోతున్నాడు. కానీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒత్తిడి కలుగజేస్తున్నాడు. అతనితో మాట్లాడు, అతను మాట్లాడు అని. అప్పుడు నోరు తెరిచి సువార్త ఆయనకి ప్రకటన చేస్తే ఆ వ్యక్తి సావధానంగా విని మరి బైబిల్ కూడా కొనుక్కున్నాడంటయో చూడండి. అలాగూ నేను సువార్త ప్రకటన చేయుటకు, సువార్త అనే మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్‌శక్తి నాకు అనుగ్రహించినట్లు నా కొరకు ప్రార్థన చేయండి. నిజమే. మనము ఎంత అమాయకులుంటే పోనీ మనం అనే మాట్లాడుకుంటే నా విషయం చెబుతా. అంటే సర్వసాధారణంగా ఏముంటుందంటే, నువ్వు ఈ మాట మాట్లాడిపోయి, ఆ మాట మాట్లాడతావు. నిజమే. అయినా సరే ప్రభువు మనకు సహాయం చేసి, మన యొక్క అమాయకత్వాన్ని ఆయన సజీవపరుచుకొని, అనేక ఆత్మల రక్షణ కొరకు సాధనాలుగా వాడుకుంటాడయ్యా. అందుకని మనం ఏం చేయాలంట? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మరి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మరి పౌలు లాంటి భక్తులు సేవ కొరకు సమయం అనకుండా, అసమయం అనకుండా అన్ని మరి విషయాలు అక్కడికి, ఇక్కడికి పరిగెత్తి సువార్త ప్రకటన చేస్తున్నారు చూడండి. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. సరే మరి ఇంకొక 2 నిమిషాల సమయం ఉంది కనుక, ఒక్క వాక్యం మాత్రమే చదివి నేను ముగించేస్తాను. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15, 18 కలిసింది అంటున్నారు కదా! ఆ విషయాన్ని చదువుకొని మనం ముగించుకున్నాం. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియో, మీరు దేవుని సంపూర్ణతందు పూర్ణమున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితుల్లో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈయన పౌలు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరికి? ఎవరి కొరకు? ఆ ఎఫెసీ సంఘంలో ఉండే పరిస్థితుల కొరకు. దేని కొరకట? వాళ్ళ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. అబ్బో! ప్రేమ, వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు. మరి సరే. భక్తుల విషయం జ్ఞాపకం వస్తా ఉంది. మరి వాళ్ళ సొంత గ్రామానికెళ్ళి ఆయన పోతూ ఉంటే, ఆయన ముందు ఒక వ్యక్తి పోతున్నాడంట. పోతుంటే వీడు గబగబా వెళ్ళిపోయి ఆయన భుజం మీద చెయ్యేసినాడు. చేసి వెనక్కి తిరిగి చూసినాడు. చూసి "బాబు నేనెవరో తెలుసా?" అని. "నాకెందుకు తెలీదండి. మీకు మా నాయనకి కోర్టు కేసులు జరిగి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయాడు మా నాయన. అయినా సరే నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను గనక యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీ శత్రువులను కూడా సహితం ప్రేమించండి అని చెప్పినాడు గనుక, మీరంటే నాకు ద్వేషం ఏమి లేదండి. అంటే మన ప్రేమ అంతగా విస్తరించాల. కేవలం
విశ్వాసులే కాదు కానీ శత్రులను కూడా, మనకు కీడు చేసే వాళ్ళని కూడా ప్రేమించి ఆయన కొరకు జీవించాలని మరి అంటే ఆ ఎఫ్సి సంఘంలో ఉండే విశ్వాసుల కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడయ్యా. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని ఆఖరి దినాల్లో ఉంటా ఉన్న మనము ఇలాగా ప్రేమ యందు విస్తరించిన వారంగా, విస్తారమైన ప్రేమ కలిగిన వారంగా అనేక యొక్క ఆత్మ అంటే ఎవరి కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకు మాత్రమే కాదు, మన బంధువులు లక్ష్మణ కొరకే కాదు, మన ఇరుగుపొరి వారి కొరకు మాత్రమే కాదు, మన గ్రామస్తు కొరకే కాదు మాత్రమే కాదు కానీ మన మీక మనకు శత్రువైన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసి వాడ రక్షణ కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటా ఉంది. అవును, ఈ రీతిగా మనము ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న మనము మన ప్రభు కొరకు జీవించి నీతిలో, భక్తిలో, పరిశుద్ధులు ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో అనేక ఆత్మ రక్షణ కొరకు మనము ప్రయాసపడాలని దేవుని వాక్యం మనకు తరచుగా జ్ఞాపకం చేస్తా ఉంది. అయ్యా, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈసే టీంకి, మా కుటుంబ సభ్యులంలా చెప్తా ఉన్నాము. అవును, మీరు మా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు, మేము మీ కొరకు, మీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. ఇటుగా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ఈ మహాకృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈసే టీంకి మరొకసారి వందనాలు చెప్తా ఉన్నాను. అయ్యా, అందరికీ వందనాలు. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం నాన్న. దేవా, రాత్రి వేళ సమయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులకులా ఉంచారు, అందరిని బట్టి మీకే స్తోత్రం నాన్న. అలాగే నా తండ్రి, ఆది నుంచి అంతం వరకు మీరు మాత్రమే నడిపించారు ప్రభువా. ఆయన చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అవును ప్రభువా, నీ పరిచర్యల్ని, సువార్తను ప్రకటించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి నాన్న. అవునయ్యా, మేము నా తండ్రి చివరి దినాల్లో ఉన్నాం నా తండ్రి ప్రభువా. నీ సువార్తను నా తండ్రి తెలియని వాళ్ళకి నా తండ్రి, ఇంకా నా తండ్రి అయ్యా మారి మనసు లేని వారి కొరకు నా తండ్రి అయ్యా నీ యొక్క సువార్తను ప్రకటించే కృపను మాకు దయచేయండి. అలాగే నా తండ్రి అయ్యా నీ యొక్క ప్రేమ కలిగి నా తండ్రి అయ్యా మేము కూడా నా తండ్రి జీవించి ఎదుటివారి పట్ల కూడా నా తండ్రి అయ్యా మీరు ఎలా అయితే ప్రేమ కలిగి జీవించారో అట్టి విధంగా మేము కూడా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, చెప్పబడిన వాక్యాన్ని నా తండ్రి మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి నాన్న అయ్యా వాక్యానుసారంగా నా తండ్రి అయ్యా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అలాగే నా తండ్రి యేసయ్యా చెప్పిన అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అంకుల్ని ఇంకనూ నా తండ్రి నీ పరిచర్యలో అయ్యా వాడుపడుటకు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. మీరు మాత్రమే సహాయం దయచేస్తారని నమ్మొచ్చు అయ్యా. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని బట్టి జీవించే కృపను మాకు దయచేస్తారని నమ్మొచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.